కూటమి ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ 21, 22, 23 డివిజన్లలో రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు చవ్వాకుల సుబ్రహ్మణ్యం, దూర్వాసుల సత్యనారాయణ, కొంచాడ ఈశ్వర్ ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక వంకాయలవారి వీధిలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ముఖ్య అతిథిగా విచ్చేసి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు జరిగే నష్టాలను వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి జగన్ పిలుపు మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని తెలిపారు. సిటీలో ఈవీఎం ఎమ్మెల్యే అవినీతిలో కూరుకొని పోయారని, సెటిల్మెంట్లు, దందాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి ఇచ్చేస్తున్నారు. మరి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే అసలు ఈ ప్రభుత్వం రాజమహేంద్రవరంలో 21, 22, 23 వార్డులకు సంబంధించి రచ్చబండ కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్న అక్క చెల్లెమ్మల్ని, అన్నదమ్ములందరినీ కూడా పిలిచి ఇవాళ రాష్ట్రంలో జరిగే అన్యాయాల గురించి, అక్రమాల గురించి వీళ్ళందరికీ కూడా తెలియపరుస్తాం. ముఖ్యంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తాం. ఎంత అన్యాయం అండి! చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజ్ కట్టాల. జగన్ గారు కరోనాతో ప్రజలందరూ విలవిల్లాడిపోయారని 17 మెడికల్ కాలేజీలు కడతా ఉంటే ఇవి అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కోటి సంతకాలు ప్రజలందరితో కూడా తీసుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా తెలియపరుస్తుంది. ఇది కాక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఫైనాన్సెస్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో కరోనా టైంలో కూడా ఇంత దయనీయంగా లేదు. ఆ స్థాయికి రాష్ట్ర పరిస్థితిని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. నిన్నే కాగ్ లెక్కలు వచ్చినాయి. 2024, 25, 2025, 26 గాను మనం చూస్తే గ్రోత్ రేట్ చూస్తే కేవలము 7% గ్రోత్ రేట్లోనే కనబడతా ఉంది. ఎక్కడ కూడా పెరిగిన శాతం కనబడట్లా. మరి రాష్ట్ర అభివృద్ధి జరగాలి అని అంటే ఏ స్థాయిలో జరగాలనండి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏంటండి? ఒక పక్కనేమో పాపం అక్కడ సిఐ మీట్ జరిగినప్పుడు విశాఖపట్నంలో అక్కడ స్థానికంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక కార్మికుడో ఒక లీడరో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ఆయన బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నాకు అర్థం కావట్లా. ఎలక్షన్ ముందు మీరు చెప్పింది ఏంటి? విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, మీకు అంతిమం వరకు నేను పోరాటం